జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం. మేషరాశి వారు ఈ యొక్క సంవత్సరం 2025లో కొంతమందికి జాక్పాట్ రాశి ఫలితాలు ఉన్నాయి. అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాట్ వచ్చేసి మేషరాశి. ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాక్పాట్ ఉన్నటువంటి రాశులు సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారు. మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. మిగతా వారికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటున్నాడు. ఈ అంగారకుడు గ్రహం ద్వారా ధైర్యం, కోపం చాలా ఎక్కువ ఉంటుంది. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి 7.5 శని సాటిశాత్ కూడా ప్రారంభమవుతుంది. శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత. ఇంత ఈ రాశి వారికి అన్ని పనుల్లోనూ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్యస్థం అని చెప్పాను చూస్తారా. కొత్త సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది 2005లో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా జాగ్రత్తలుగా ఉండాలి. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి. నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు, అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి. దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. లేదా ఆఖరికి కారాగృహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యాల వల్ల జాగ్రత్త పడాలి. మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి. సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి. కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుంచి ఉండడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీయ సంబంధిత వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్, ఉద్యోగపరంగా మేషరాశికి 2025 సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంకిత భావంతో మీరు చదవాల్సిన సమయం వచ్చేసిందండి. గురుడు మే నెల నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీయ విద్య నేర్చుకోవడం, టెలికమ్యూనికేషన్ లేదా ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు.